భవిష్యత్తులో పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం తల్లికి వందనం కార్యక్రమం ఒక భరోసాగా మా అందరం కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు దాదాపు ముస్లిం మైనారిటీలో పెద్ద ఎత్తున ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పిల్లలు విద్యకు దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలో 3,12,000 మందికి మైనారిటీల్లో అమ్మఒడి కార్యక్రమం ఇస్తే ఈరోజు దాదాపు 5 లక్షల మందికి మైనారిటీ బిడ్డలు చదువుకు దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ద్వారా మైనారిటీలను ఆదుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్క మైనారిటీ కూడా విద్యకు దూరం కాకూడదనేటువంటి ఒక మంచి ఆలోచనతోనే 5,18,000 మందికి ఈ తల్లికి వందనం కార్యక్రమం అందించేటువంటి కార్యక్రమం చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, రాష్ట్రంలో ఏదైతే ఈ తల్లికి వందనం కార్యక్రమం ఉందో వైసీపీకి ఒక మరణ శాసనంగా మారబోతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో అమ్మఒడి పేరుతో 24,000 కోట్ల రూపాయల ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు మన ప్రభుత్వం ఒక్కసారే 10,000 కోట్ల రూపాయలు ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం కోసం ఇచ్చినటువంటి పరిస్థితులు, ఎన్నికల హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. భావి తరాల భవిష్యత్తు కోసం ఆలోచించేటువంటి ఏకైక పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలనేటువంటి విషయం చెప్తా ఉన్నా.